Lord is shifting the season. అందుకే అంటాడు, do not faint. You see, అబ్రహాం ఏమనుకున్నాడు? నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. కానీ అతనిలో లేమి, నష్టము చాలా ప్రత్యక్షమయ్యాయి. కానీ అతను విశ్వాసంలో ఓడిపోక, వెనక్కి వెళ్ళిపోక, గట్టిగా పట్టుకొని అలాగే నిరీక్షిస్తున్నాడు గనక మళ్ళా కోల్పోయింది నూరంతలు వచ్చేసింది చక్కగా. మొదట కష్టాలు అలాగే ఉంటాయి, తర్వాత మహిమ వచ్చినప్పుడు అది ఇచ్చిన ఆటోమేటిక్గా నువ్వే ఎక్కేస్తావు నువ్వు లైఫ్. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏదైతే ఉందో అవన్నీ నీ శరీరంలో సంతోషము, సమాధానము, ఏదైతే ఇబ్బందికరంగా ఉందో క్రీస్తునందు దానికి వ్యతిరేకమైనది నీ జీవితంలో ప్రత్యక్షమవును గాక. పాపానికి పరిశుద్ధత, వ్యాధికి స్వస్థత. సో అందుకే ఏమంటున్నాడు, వీటిలోంచి ఇలాగొస్తుంది. కాబట్టి ఈ కష్టాల విషయమై నువ్వు అలసిపోక, సొమ్మసిల్లక, do not faint. The abundant grace is going to shift that.